అట్లా ఇప్పుడు ఆన్ అయింది. పైన ఇది అవుతుంది కదా. ఓకే, రికార్డింగ్ కావాలా? అది కాదు, రికార్డింగ్ కావాలా? మొట్టమొదట మనము ఈ క్రియాగానికి ముందు ప్రాణాయామము చేయాలి. ప్రాణాయామము ఎందుకు చేయాలంటే మన లోపల ఈ తలలో భాగం అంతా, తలలో కానీ శరీరంలో కానీ ఊపిరితిత్తుల్లో కానీ ఉండే నిమ్ము, ఉండే పస్సు అదంతా బయటికి వచ్చి ముక్కు 2 రంధ్రాలు, ఆ నాళమంతా క్లియర్ అవుతుంది. క్లియర్ అయినప్పుడు మనం క్రియాగం చేసినప్పుడు మనకు ఆ విశ్వశక్తి, ద డివైన్ ఎనర్జీని మనం బాగా తీసుకుంటాం. అందువల్ల మొట్టమొదట మనము ఈ ప్రాణాయామం చేద్దాం. చేయండి, ఒకటి ముక్కు మూసేయండి, ఒకటి తీసుకోండి అంతే. ఈ పక్క 10 సార్లు, ఈ పక్క 10 సార్లు. హియర్ ఈజ్ ఓన్లీ హియర్, టేక్ బ్రీత్, రేజ్ బ్రీత్. ఆఫ్టర్ దట్ టేక్ రీల్. మీ ఇష్టం, అది ఏదైనా చేసుకోండి. एक ग्लास निकालो. నర్సారెడ్డి వాళ్ళు ముందే చెప్పినారు నాకు, మీరు వస్తారేమో రాను సార్ ఇక్కడ అంటే, లేదు సార్. అరే దూది మీద వేసేయాలా? ఉన్నాడా? అదే అడగాలి ఏదైనా. మీరు వాడుకున్నారా? ఓ, ఇవన్నీ వాడినారు కాబట్టి మీకు తెలుసు. ఓకే, ఇక్కడ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన పిదప ఇప్పుడు మనము ఓంకారంలో 4 బీజాక్షరాలు యు ఆర్ చాంటింగ్. बट ओंकार में 4 बीजाक्षराలు बिफोर क्रिया आएगा और आफ्टर क्रिया आएगा. यू चांटिंग दैट 4 चांटिंग, 4 लेटर्स चांटिंग. ప్రాణాయామం పిదప క్రియాగంకు ముందు ఓంకారంలో 4 అక్షరాలు యు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు డూ. వాట్ యు వాంట్? బిఫోర్ ఓంకారం. ఇప్పుడు మనం ఓంకారము ఆ ఉ మా ఓం, దట్ 4 letters వీఆర్ డూయింగ్. ఏమ్మా? ఓకే అమ్మా. కాబట్టి ఇప్పుడు మనము బ్రీత్ బాగా తీసుకోవాలి, ఆ ప్రాణశక్తిని తీసుకోవాలి. ఇది ప్రాణశక్తి సాధన. ప్రాణశక్తి సాధన అంటారు దీన్ని. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాణశక్తి సాధన. క్రియాయోగంలో చేసేదంతా ప్రాణశక్తి, ద డివైన్ ఎనర్జీ, పరమాత్మ శక్తి. వీఆర్ టేకింగ్ డైరెక్ట్లీ అవర్ బాడీ. యూ అండర్స్టాండ్? టేక్ బ్రీత్. Again,
Take breath again. Again, మరలా తీసుకోండి. మరలా తీసుకుందాం. ఇప్పుడు again. మళ్ళా తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఓ. టేక్ బ్రీత్. ఓ. Take breath. Whoa. Take breath. Whoa. Take breath. Take breath. Take breath. Take breath. Take breath. Take breath. నెక్స్ట్ ఇప్పుడు ఆ, ఓ,
తర్వాత మా మా టేక్ బ్రీత్ మా నెక్స్ట్ టేక్ బ్రీత్ మా తీసుకోండి భగవంతుని శక్తిని మా తీసుకోండి భగవంతుని శక్తి మా టేక్ బ్రీత్ మా టేక్ బ్రీత్ మా తీసుకోండి భగవంతుని శక్తిని మా తీసుకోండి భగవంతుని శక్తిని మా తీసుకోండి భగవంతుని శక్తిని మా ఓకే ఇప్పుడు ఓంకారం ఓం 9 times టేక్ బ్రీత్ నెక్స్ట్ తీసుకోండి ప్రాణశక్తిని దైవశక్తిని తీసుకోండి
టేక్ బ్రీత్. Take breath. Take breath. ఓకే, ఇప్పుడు క్రియాయోగము స్టార్ట్ చేస్తాం. క్రియాయోగము, కర్మ అంటే క్రియ, క్రియ అంటే పని. మనం ఏ పని చేస్తున్నామో అదే క్రియ. క్రియ మీన్స్ మన బాడీలో ఆటోమేటిక్గా ఏవి కళ్ళు పని చేస్తుంటాయి, ముక్కు పని చేస్తుంటాయి, లివర్ పని చేస్తుంటాయి. క్రియ దాన్ని కని అంటే వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. వాటికి మనం ఏం చేస్తున్నామంటే శక్తిని ఇస్తున్నాం, అధిక శక్తిని ఇస్తున్నాం. ఇప్పుడు మన శరీరంలో ఉండే శక్తి సరిపోవడం లేదు కాబట్టే మన శరీరంలో అనారోగ్యం అనే బాధలు వస్తూ ఉన్నాయి. మన శరీరంలో అనారోగ్య బాధలు వస్తున్నాయి. ఎందుకు కారణం అంటే మన శరీరానికి శక్తి సరిపోవడం లేదు. ఏమి శక్తి సరిపోవడం లేదంటే ప్రాణశక్తి, దైవశక్తి, డివైన్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ పంచమహాభూత శక్తి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ఆల్ అన్హెల్తీ ప్రాబ్లమ్స్ కమింగ్ ఫ్రమ్ ద ఎనర్జీ డెఫిషియన్సీ. So our body is unhealthy problems coming. Here in Kriya Yoga, the plenty of energy taking direct from Vishwam. Our body requirement, all food is coming from trees. Trees are taking Panchamahabhuta. Trees are taking Panchamahabhuta, and the trees are giving our body requirement food. In Kriya Yoga, we are directly, without trees, we are directly taking from Panchamahabhuta energy. That is, Kriya Yoga is the powerful. In the meditation, only we are sitting and doing meditation. In the meditation, only observe your breath, not taking. You are breathing only Panchamahabhuta. You are observe only, not taking direct. ధ్యానంలో మనము ఏం చేస్తున్నామంటే మన ముక్కు రంధ్రాల ద్వారా వచ్చిపోయే ఆ పంచమహాభూతాలను గమనిస్తున్నాం, తీసుకోవడంలో. ఇక్కడ ధ్యానానికి దీనికి ఏం డిఫరెంట్? వై ద మెడిటేషన్ అండ్ క్రియాయోగా ఈజ్ ద డిఫరెంట్? బికాస్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్ ఓన్లీ పంచమహాభూత, ఎయిర్ అబ్జర్వేషన్ ఓన్లీ. ఎయిర్ను మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం. యు ఆర్ నాట్ టేకింగ్ డివైన్ ఎనర్జీ. యు అండర్స్టాండ్? సో ఇన్ ద మెడిటేషన్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతం. ధ్యానం చేయడం వల్ల మన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ విశ్రాంతి మెదడుకు దొరకడం వల్ల మనకు ప్రశాంతత అనే భావనలో మనం వెళ్ళిపోతున్నాం. కానీ క్రియాయోగంలో ఏమవుతుందంటే ఆ పరమాత్మ శక్తి, ఆ దైవ శక్తిని మనం బాగా
లోపలికి తీసుకుంటున్నాం. దట్ ఈస్ డిఫరెంట్. అండ్ అనదర్ వన్ టాప్ సబ్జెక్ట్, అవర్ బాడీ ఆల్ రిక్వైర్మెంట్ మెడిసిన్స్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్. మన శరీరానికి కావలసిన అన్ని రకాల మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చెట్ల నుంచి వస్తున్నాయి. చెట్లు, ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, ఆల్ అదర్ మెడిసిన్స్. బట్ ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్ హూ ఇస్ ప్రిపేరింగ్? ద ఇంగ్లీష్ మెడిసిన్ ఈజ్ ప్రిపేరింగ్ మనుషులు, men or women or any scientist. Why the English medicine? Why the side effects? Because of this is not coming from nature. This is our people are making. Our people are making English medicine, that is coming side effects. So please, in Himalaya Gurus is told, you remove, you flush out in your mind, you don't take English medicine. మీరు ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదాన్ని దయచేసి వాడొద్దండి. మీకు ఏది సైడ్ ఎఫెక్ట్స్ రాదో, మీ శరీరానికి ఏది సూట్ అవుతుందో అది వాడండి. సాయిరామ్. లేదు ఏది వద్దనుకుంటే మీరు క్రియాయోగం చేసుకొని ఆ డైరెక్ట్గా మన బాడీలోకి ఎనర్జీ తీసుకుంటాం. క్రియాయోగంలో ఏమి? మన శరీరానికి రిక్వైర్మెంట్ ఫుడ్, రిక్వైర్మెంట్ మెడిసిన్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్. మన శరీరానికి కావాల్సిన ఆహారము, మన శరీరానికి అనారోగ్యం వస్తే కావాల్సిన మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచి వస్తున్నాయి. చెట్లను తీసుకుంటున్నాయి, పంచమహాభూతాలు తీసుకుంటున్నాయి. క్రియాయోగంలో మనం ఏం చేస్తున్నాము? డైరెక్ట్గా పంచమహాభూతాల ఎనర్జీని తీసుకుంటున్నాం. అందుకే క్రియాయోగం పవర్ఫుల్. మన బ్లడ్లో సెల్ ఉంటుంది, ఆ సెల్లుకు మనము ఎనర్జీ ఇస్తున్నాం. ఒక్కొక్క మానవుడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. కాబట్టి మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ద క్రియాయోగ ఈజ్ ద పవర్ఫుల్. దిస్ ఈజ్ నాట్ కలియుగ సబ్జెక్ట్, దిస్ ఈజ్ త్రేతాయుగ, ద్వాపరయుగ, సత్యయుగ సబ్జెక్ట్. ఇది కలియుగంలో కనిపెట్టింది కాదు. ఈ క్రియాయోగము 30,000 సంవత్సరాల కిందట మహానుభావులు కనిపెట్టింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన కూడా సాందీప గురుదేవుని నేర్చుకున్న విద్య ఇది. మహావిద్య, గొప్ప విద్య. ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా, ఇది మీరు చేయాలన్నా మామూలు కాదు. ఇది మీరు తెలుసుకొని మీ పిల్లలకు చెప్పాలి, మీ బంధువులకు చెప్పాలి, అందరికీ చేయించాలి. మా పిల్లోడు వినడు అని మీరంటే వినడు, దానికి కారణం మీరే, వాళ్ళు కాదు. ఇప్పుడు మా పిల్లోడికి నేను చెప్పినాను, విన్నాడు, చేసినాడు. వాడి శరీరంలో శ్వాస ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉన్నారు అనుకొని మీరు చెప్పాలి. కానీ మనం చేసే పొరపాటు ఏమంటే వాళ్ళు వినరు అని ముందు మీరే వదులుతారు విశ్వంలోకి. నువ్వు వాడికి పోయి చెప్తారో వాడు వినడు, దానికి కారణం నువ్వే, ఎవరు కాదు. ముందే నువ్వు ఆల్రెడీ యూఆర్ ప్రిపేర్డ్. నీ మైండ్లో ముందు ఇప్పుడు నా కొడుకు, నా బిడ్డ, వాళ్ళకి ఏమన్నా అయితే మనం ఎంత తాపత్రయపడతాం. ఆ ఏమి కాకుండా ఉండడానికే ముందే నువ్వు ధ్యానం చేసి ఈ భగవంతుడు, ఆ భగవంతుడు చెప్పినాడు, వాడు విన్నాడు, వాడు చేసినాడు, వాని శరీరంలో శ్వాస ఉన్నంత వరకు వారు ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉన్నారు అని ముందు మీరు ప్రిపేర్ కావాలి. మీరు ముందు మనసులో అనుకోవాలి, అనుకొని చేయాలి. ఎందుకంటే ఈ కలియుగంలో, మాయా ప్రపంచంలో అలాగే ఉంటారు వాళ్ళు. ఆ చిన్న వయసులో వాళ్ళు అల్లే ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు ఉద్యోగం చేసుకోవడము, సంపాదన, డబ్బు, వాళ్ళకి తెలియదు. ఆ వయసులో అట్లే ఉంటుంది. నేను చిన్న వయసులో నేను అలా ఉన్నాను కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఎవరికైనా చెప్తా ఉంటే చేస్తారు, ఒకేసారి ఎవరు దీనిలోకి రాలేరు. కాబట్టి ప్రతిరోజు మీరు ఫస్ట్ ధ్యానంలో అనుకోండి, ఈ భగవంతుడు, ఆ భగవంతుడు చెప్పినాడు, ఆ భగవంతుడు విన్నాడు, చేసినారు. వాళ్ళ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు వాళ్ళు ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉన్నారని మీరు అనుకోండి. వాళ్ళకి ఏమీ కాదు, ఏ యాక్సిడెంట్లు జరగవు, ఏ అనారోగ్యం రాదు, ఏది రాదు. వాళ్ళకి వీడియోలు పంపించాలి, చూస్తుంటారు వాళ్ళు.
ఏదైనా మనం చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తారు. అసలు మీ నోట్లో నుంచి రానే రాకూడదు. మొదట్లో మా కొడుకు అంతే, మా బిడ్డ అంతే. ఫస్ట్లో అందరూ అట్లా చెప్తారు, తర్వాత మారుతారు. అరే మా నాయనకు చూడు ఎంత తక్కువ ఉన్నాడు, మాకెందుకు వస్తున్నాయి, మా నాయనకు ఈ వయసులో కూడా చూడు ఎంత బాగున్నాడు. చిన్న చిన్నవి ఎవరికైనా వస్తాయి, అందరికీ వస్తాయి అవి. ఈ దగ్గు పరీక్షలు ఎవరికైనా వస్తాయి, పెద్దవి రావు. ఇప్పుడు నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు, ఏది రాదు. ఏదైనా వచ్చినా కొంచెం హోమియోపతి ఆయుర్వేదిక ఏదో వేసుకుంటా. తీసుకొని ఇస్తుంటే కూడా నేను ఫ్రీగా బెంగళూరు అందరికీ హోమియోపతి. మనకి ఎంత చేతనైతే అంత ఏమన్నాడు షిరిడి సాయిబాబా, మీకు ఎంత చేతనైతే అంత తీసుకుపోయి. కాబట్టి ఇప్పుడు ఇంకా క్రియాయోగం స్టార్ట్ చేస్తాం. క్రియాయోగంలో మొట్టమొదట మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు మొదటి స్టెప్లో మనం చేయకూడదు. మొదటి స్టెప్లో మనం 4 చక్రాలు చేయమని గురుగారు చెప్పినారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మొట్టమొదట మనము ఆ దైవశక్తిని ప్రాణశక్తిని అధికంగా మన శరీరంలోకి డైరెక్ట్గా విశ్వంలో నుంచి తీసుకుంటున్నాము. ఆ విశ్వంలో నుంచి తీసుకున్న ఆ భగవంతుని శక్తి ప్రాణశక్తిని మనము మొట్టమొదట వెన్నుపూసలోకి తీసుకుంటున్నాము. వెన్నుపూస తల వెనుక భాగం నుంచి కింది భాగం వరకు మలద్వారం వరకు వెన్నుపూస ఉంటుంది. ఆ వెన్నుపూస వరకు ఆ పై నుంచి కింది వరకు ఆ భగవంతుని శక్తి కిందికి ప్రవహిస్తున్నట్లు మనం ఊహించుకోవాలి. ఊహించుకొని మళ్ళీ మనము బయటికి రావాలి. Our body's 7 chakras is there. In our body 7 chakras is there. But we are in this first step we are doing only 4 chakras. 4 chakras. 4 chakras we are doing. First chakra is that Guruji told Manipuraka chakra, Anahata chakra, Vishuddha Sahasrara. Plus, but we are adding one great chakra, we are adding one type of, but we are taking directly energy and here backside, head backside, up to down, spinal cord. In the spinal cord we are thinking, observation, that energy going slowly passing that spinal cord. Total our body 72,000 nervous system connecting the spinal cord. So you are doing spinal cord, in the observation spinal cord, the energy flowing all your body distribution, the energy, the divine energy, prana shakti, daiva shakti. ఇలా చేయడం వల్ల మనం నేరుగా తల వెనుక భాగం ఉన్న వెన్నుపూస పై భాగం నుంచి కింది భాగం వరకు మనం తీసుకున్న ఆ శక్తి ప్రవహించినట్లు మనం ఊహించుకుంటే ఆ వెన్ను భాగం అంతా ఆ విశ్వశక్తి పోయి ప్రాణశక్తి పోయి మన శరీరంలోని ప్రతి అణువు శక్తివంతం అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చక్రం. ఇప్పుడు మనము మొట్టమొదట వీఆర్ టేకింగ్ ప్లెంటీ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ విశ్వం. ఈ విశ్వంలో ఉన్న భగవంతుని శక్తిని మనం ఎక్కువగా ఇప్పుడు తీసుకుంటున్నాము. స్టార్ట్. 2 చెవులు మూసేసి రిమూవ్ గ్లాసెస్. 2 చెవు రంధ్రాలను మూసివేయవలెను బొటనవ్రేలితో. అటు పిమ్మట ముక్కుతో గాలి తీసుకొని ముక్కు 2 రంధ్రాల ద్వారా మనము గాలిని పీల్చుకున్నాము, దైవశక్తిని తీసుకున్నాము. ఆఫ్టర్ దట్ యు లాక్ యువర్ నోస్ ఫ్రమ్ రింగ్ ఫింగర్ and release all. Lock, take breath. After that, lock. Take breath. After that, lock. Release. See.
You take plenty of breath. After that, lock and release. What you are taking, breathe, that is comes here, slowly going down. You feel that. Second, fourth time.